అందరికీ నమస్తే. నేను మీ హోస్ట్ అక్షర విహారి. ముందుగా శ్రీ క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఈ సంవత్సరం మనకి ఎటువంటి ఫలితాలు రాబోతున్నాయి, ఎటువంటి సమస్యలను ఎదుర్కోబోతున్నాం, వాటికి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే విషయాలను మనకి వివరించడానికి మేదిని జ్యోతిష్యులు GVNL ఆచార్యుల వారు మనతో పాటు ఈరోజు స్టూడియోలో ఉన్నారు. మరి గురుగారితో మాట్లాడి మరిన్ని ఉగాది ఫలితాల గురించి తెలుసుకుందాం. నమస్తే గురుగారు. గురుగారు, వృశ్చిక రాశి వారికి ఈ క్రోధినామ సంవత్సరంలో ఏ విధంగా ఫలితాలు రాబోతున్నాయి? శ్రీ గురుభ్యో నమః. ఓం నమో నారాయణి. వృశ్చిక రాశి ప్రేక్షకులకి ఉగాది శుభాకాంక్షలు, శుభాశిస్సులు. ఈ సంవత్సరం గ్రహస్థితులు చూసినప్పుడు చతుర్థ స్థానంలో శని, పంచమ స్థానంలో రాహువు, షష్ఠ సప్తమ స్థానాల్లో గురువు, లాభస్థానంలో కేతువు, సూర్య చంద్రగ్రహణాలు, గురు శుక్ర మౌఢ్యాలు ఈ సంవత్సరం వృశ్చిక రాశి వారికి కొంత ఇబ్బందికరమైనటువంటి వాతావరణమే గోచరిస్తుంది. అయినప్పటికీ ఆదాయం 8, వ్యయం 14, రాజ్యపూజ్యం 4, అవమానం 5గా కొనసాగుతుంది. ఇక ఈ సంవత్సరం హైలైట్స్ చూసినట్లయితే జీవితాశ నెరవేర్చుకోవడానికి కొన్ని త్యాగాలు చేయడం అనివార్యమని బాధపడుతుంది. నూతన వ్యక్తుల స్నేహ సంబంధాలు తాత్కాలికంగా అనుకూలంగా ఉన్న ఊహించని చిక్కులు ఎదుర్కొనే అవకాశం ఎక్కువగా ఉంది. నిరుత్సాహము, మానసిక వ్యధ, మానసిక రుగ్మతలకు కారణమవుతుంది. మనసున్న వ్యక్తిని దూరం చేసుకోవడం ద్వారా జరగబోయే నష్టాలకి మీకు మీరే బాధ్యత వహించాల్సిన పరిస్థితి వస్తుంది. విద్యార్థులు పూర్తి స్థాయిలో వ్యతిరేక ఫలితాలే గోచరిస్తున్నాయి. వ్యవసాయదారులకు పూర్తి స్థాయిలో ఖర్చులు ఎక్కువ అవుతాయి. వ్యాపార రంగంలో ఉన్నవారికి కొత్త వ్యాపారాలు, కొత్త బ్రాంచీలు ప్రారంభిస్తారు. ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్నవారికి స్థల మార్పులు తప్పవు. ఈ రాశి వారికి సంతానం ద్వారా సమస్యలు ప్రధాన సమస్యలుగా మారే అవకాశాలు ఉన్నాయి. జాయింట్దారుల మనస్పర్ధలు ఎక్కువ అవుతాయి. తోబుట్టువులతో మనస్పర్ధలు, మీకంటే దిగువ స్థాయి వారితో స్నేహాలు మీకు పెను సంకటంగా మారతాయి. కోర్టు వ్యవహారాలు పరిష్కార మార్గాల వైపు వెళతాయి. గురుగారు, ఈ రాశి వారికి అదృష్ట సంఖ్యలు ఏంటి, అలాగే అదృష్ట వారాలు ఏంటి, వాటికి ఎటువంటి పరిహారాలు చేసుకోవాలంటారు? ఈ రాశి వారికి 1, 2, 4, 8 అనుకూల సంఖ్యలు. ఆదివారం, బుధవారం, శనివారం అనుకూలంగా ఉంటుంది. ఈ రాశి వారు ఏ రోజైనా ఒక బుధవారం నాడు 1 కేజీ పెసలు దానం చేస్తూ తరచుగా ఆలయాలు, క్షేత్ర దర్శనాలు చేసుకోవడం వల్ల ఈ సంవత్సరం భార్యాభర్తల మధ్య వచ్చేటువంటి ఒడిదుడుకుల్ని కొంతమేర తగ్గించుకునే అవకాశాలు ఉన్నాయి. ఏదేమన్నప్పుడు కూడా వృశ్చిక రాశి వారికి ఈ సంవత్సరం అంత అనుకూల వాతావరణం కాదు. తగు జాగ్రత్త తీసుకోవాలని కోరుకుంటూ వృశ్చిక రాశి వారికి మరొకసారి ఉగాది శుభాకాంక్షలు, శుభాశిస్సులు అందిస్తూ ఉన్నాం.